హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అభి ఫిల్మిక్ ఫైండ్స్. సైంధవ్ మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదే సినిమా కనుక ఏ తమిళ హీరోనో మలయాళం హీరోనో తీసుండం అయితే ఈ మూవీని మన తెలుగు వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోదురు. మన తెలుగు కూడా తీసాడు కాబట్టి మన తెలుగు వాళ్ళే పండబెట్టారు. అదేంటో తెలీదు, మన తెలుగు వాళ్ళకి వేరేవాడు చేస్తే బాగా నచ్చుద్ది, మనోడే మంచి క్యారెక్టర్ చేస్తే పెద్ద నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ కానీ జైలర్ కానీ ఇటువంటి మూవీస్ అనమాట. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే సైంధవ్ మూవీకి వస్తే ఓన్లీ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి అయితే పండగ. అంటే పంజా, జానీ ఇలాంటి మూవీస్ నచ్చిన వాళ్ళు అయితే ఈ సినిమా బాగా నచ్చింది. అంటే ఒక గ్యాంగ్స్టర్స్ మూవీ అనమాట. యాక్షన్ మూవీస్, కార్స్, గన్స్ ఇలాంటి ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూసారా, ఓన్లీ వాళ్ళకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి ఎంజాయ్ చేసేంత మూవీ అయితే కాదు. నార్మల్గా అంటే సినిమా అంటే ఇష్టం ఉండి, సినిమా అంటే లవ్ ఉండి ఉంటారు చూసావా, వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. అంటే ఎందుకన్నానంటే ఈ మాట డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. లైటింగ్ టెక్నిక్స్ కానీ ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ మూవీ. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లేదు, అసలు పిచ్చెక్కిచ్చారు మూవీలో. అయితే నవాజుద్దీన్ సిద్దికి విలన్గా యాక్ట్ చేశారు ఇందులో. ఆయన హిందీ తెలుగు మిక్స్ చేసి మనకి చిరాకు దొబ్బిస్తాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఒక సపోర్ట్ క్యారెక్టర్గా చేసింది, అంటే హీరోయినే. ఇందులో ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా క్యారెక్టర్ అయితే బాగుంది, కానీ పెద్దగా అంత స్కోప్ ఏం లేదు. ఆండ్రియాని ఎందుకు పెట్టారు అసలు ఎవరికి అర్థం లేదు. నెక్స్ట్ రాజారాణి హీరో ఆర్య, పాపం మనోడికి ఒక ఫైట్ సీన్ ఇచ్చాడు అంతే, 2-3 ఎలివేషన్స్. అంత పెద్ద క్యారెక్టర్ తీసుకొని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అని అనిపించింది. ఓన్లీ వెంకటేష్ గారి అభిమానులు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ప్రేక్షకుడు అయితే ఆ సీట్లో కదలకుండా కూర్చోగలడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మామూలు ప్రేక్షకుడికి అయితే చాలా నీరసం వచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నిర్మోహమాటంగా స్కిప్ కొట్టేయచ్చు. అది వైఎస్ సైంధవ్ రివ్యూ. ఈ సంక్రాంతి వచ్చిన 4 సినిమాల్లో అంటే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, తర్వాత నా స్వామి రంగ. ఇందులో ఫస్ట్ వచ్చేసి హనుమాన్ బాగుంది, నెక్స్ట్ వచ్చేసి నా స్వామి రంగ, థర్డ్ వచ్చేసి సైంధవ్, ఫోర్త్ వచ్చేసి గుంటూరు కారం అని నా అభిప్రాయం. మీకే మూవీస్ లైన్గా నచ్చాయో కింద కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.